దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు పలుకుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏమీ లేదు, నేను ఏమి ఇవ్వాలా దేవునికి, నా దగ్గర ఏమీ లేదని చెప్పి ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అండి ఏం చేస్తున్నాడు? బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన డోలకు కొట్టుకుంటున్నాడట, డోలకు పట్టుకుని వెళ్ళాడు అనమాట. అయితే ఆ సంఘంలో ఎప్పటి నుంచో డోలకు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నారట. దేవుడు చూశారు అంత గొప్పడు. ఆయన ప్రేరేపణ వచ్చింది, ఏమని? ఆ డోలకు కానుక ఇచ్చేయి అని చెప్పి ప్రేరేపణ వస్తే ఒక్కసారి వాక్యం విన్నటువంటి ఆ సహోదరుడు ఆ డోలకుని దేవుడికి కానుక ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అలాగా దేవుని బిడ్డలు చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చాలా గొప్పది. అది ఎడతెరపు లేకుండా మనం వినొచ్చు. వినే కొద్ది కూడా విశ్వాసం కలుగుతూ ఉంటది. వినే కొద్ది కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా మనం ఏదో పొందుకోవాలని ఆసక్తి అనేటువంటిది బైబిల్ మీరు చదివినట్లయితే చదివే కొద్ది కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఆసక్తి అనేటువంటిది మనకి పుడుతూ ఉంటది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలు గమనించండి. ప్రసంగి గ్రంథకర్త చాలా ప్రాముఖ్యంగా చెప్పడం ఏమంటే ఎడతెరుపు లేకుండా సమస్తమును కూడా జరుగుతూ ఉంటాయి. ఎడతెరుపు ఉండదు, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి రిపీటెడ్ గానే జరుగుతూ ఉంటాయి. పుట్టుకలు జరుగుతూ ఉంటాయి, ఏమండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, ఏమండి, మరణాలు జరుగుతూ ఉంటాయి. దేవుని ప్రియమైన బిడ్డల అభివృద్ధులు జరుగుతూ ఉంటాయి, మరి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, ఏమండి, గృహాలు కడతా ఉంటారు, మరి ఆరోగ్యాలు దేవుడు బాగు చేస్తూ ఉంటాడు, స్వస్థపరుస్తాడు. ఇవన్నీ కూడా ఎడతెరుపు లేకుండా. అలాగే కష్టాలు కూడా, ఏమండి, కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమె చెప్పండి. కష్టాలు వచ్చాయని ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. అవి వాటికి ఒక అలవాటు ఉంది. ఏంటి అంటే అవి రావడము వాటికి తెలుసు, వెళ్ళిపోవడం కూడా. అయితే అంత సులువుగా కష్టాలు వెళ్ళిపోవు. కొన్నిసార్లు మనసులు వేధిస్తూ ఉంటాయి, బాధపరుస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువా ఈ కష్టము నుంచి, బాధ నుంచి, లేకపోతే ఈ సమస్య నుంచి నన్ను విడిపించిన ఆయన అని అడిగినప్పుడు దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆ శోధనని కూడా దేవుడు మనల్ని విడిపించడానికైనా ఎన్నో జరుగుతాయి ఈ భూమి మీద. ఆ మాట కూడా ప్రసంగి చెప్తున్నాడు. 2వ అధ్యాయము ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 19వ వచనం. వాడు జ్ఞానం గలవాడై ఉండును, బుద్ధిహీనుడై ఉండును, అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. చూసారా దేవుని బిడ్డ, చూడండి, జ్ఞానం గలవాడికి, బుద్ధి కలిగినటువంటి వాడికి, వాడు సంపాదించుకున్నటువంటి సంపాదన ఏవైతే ఉందో వాటన్నిటి మీద కూడా ఒకడు అధికారి ఉంటాడు.